కాజల్. మరి కాజల్ వెల్కమ్ ఇచ్చేస్తుందంటే ఇవాళ థర్స్డే కాబట్టి గెటప్ స్పెషల్ కాబట్టి చైతు ఏదో ఒక గెటప్ లో వచ్చింటాడు. దానికి స్పెషల్ ఇంట్రో ఇచ్చేస్తాడు. మరి ఏ గెటప్ లో వచ్చాడు చైతు? హాయ్, సభకు నమస్కారం. నా పేరు మీడియేటర్ మన్మథరావు అండి. నేను పెళ్లిళ్ళ పేరయ్య, అందరికి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాను. అలాగే ఇగో ఈ మేడం గారికి కూడా అబ్బాయిలు కావాలి అంటే ఎత్తుకుదామని చెప్పేసి, అమ్మాయిలు కావాలంటే ఎత్తుకుదామని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చాను, వాళ్ళ బయోడేటాలు తీసుకొచ్చాను. సో ఒక్కొక్కటి చూపిస్తానమ్మా. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని కట్టబెట్టుకోండి అమ్మా. నేను కట్టబెట్టేస్తే పని అయిపోద్ది. ఎక్కడ చూసినా నన్ను అడుగుతారేంటమ్మా, లోకల్లో ఎక్కడ పెళ్లిళ్ళ పేరయ్యంటూ ఆయనకే పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి పిలవగానే వచ్చినందుకు. మరి మీరు చైతు లాంటి అబ్బాయికే పెళ్లి జరిపించారంటే ఖచ్చితంగా లోకమంతా మీ వెంట కాకపోతే ఇంకెవరు వెంట పెడుతుందండి. అఫ్ కోర్స్ కాజల్ వెంట కూడా పడుతుంది అనుకోండి. అయినా నేను సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సాంప్రదాయమైన అబ్బాయిని చూపించండి సార్. తప్పకుండా అమ్మా. ముందుగా అయితే నేను నువ్వు అడిగినట్టే తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క ఫోటో చూపిస్తాను చూడమ్మా. అదేంటండి అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చారు? అంటే పెళ్లి ఇప్పుడు మీ అబ్బాయికి కాదా? పెళ్లికి ఎదిగిన అబ్బాయి ఉంటాడా అండి? అయ్యో రామా, నేను మీ అబ్బాయికి అనుకున్నాను. కొంపతీసి మీరు పెళ్లి చేసుకుంటారే ఏంటి? మరి ఫోన్ లో చెప్పింది ఏంటి? మీకు చెవుడు కూడా ఉందా? ఇది కలికాలం వచ్చిందంటే ఎవ్వరూ నమ్మట్లేదు. నిజంగానే కలికాలం. కొడుకుకు పెళ్లి చేయాల్సిన వయసులో ఈవిడికి పెళ్లి కావాలంట. ఓ ఏంది? సరేనండి, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇక బయలుదేరండి. సరేనండి. బయలుదేరమంటే ఇంకా ఎందుకండి కూర్చున్నారు? ఇదేమండి ఇల్లు అనుకుంటున్నారా ఏంటి? మరి మా ఇంటికి కదండి పిలిచింది మిమ్మల్ని. ఓకే, ఇది మస్తు టైం పాస్ సెట్ అని చెప్పారు. షో చేయాలన్నారు. మీడియేటర్ మన్మథరావు పెళ్లిళ్ళ పేరయ్య కాలర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళకి పెళ్లిళ్ళు సెట్ చేయాలని చెప్పారు కదా. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. నా కోసం కదండి మెయిన్ గా పిలిచింది మిమ్మల్ని. అవునండి, మీకోసమే. కానీ మీ అబ్బాయికి అనుకున్నాను పెళ్లి. మీకంటే నేను అబ్బాయి ఫోటోలు తీసుకొచ్చా ఉండే కదా. నా దగ్గర అన్ని అమ్మాయిల ఫోటోలే ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారు? అబ్బాయిలు కావాలి మీకు, అంతేనా? ఏం కావాలి? మీ క్వాలిటీస్ ఏం కావాలి చెప్పండి, నేను దాన్ని బట్టి చూసి చెప్పేస్తాను. మీరు ఏమన్నా చూడండి కానీ చేతుల్లో మాత్రం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు మీకు చెప్పండి, ఫస్ట్ హ్యాండ్ కావాలా సెకండ్ హ్యాండ్ కావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదేనండి, పెళ్ళైన వాళ్ళు కావాలా ఫ్రెష్ కావాలా అని అడుగుతున్నాము. మీరు పెళ్ళైపోయిన వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేయిస్తారా? అయ్యో రామా, ఆంటీలకి కానివ్వండి, అంకుల్కి కానివ్వండి, అమ్మాయిలకి కానివ్వండి, అబ్బాయిలకి కానివ్వండి, ముసలికి కానివ్వండి, ముసలమ్మకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి పెళ్లి చేసింది నేనే. అబ్బో సరేనండి, నాకు సూర్య లాంటి ఆయన కావాలి. కానీ సూర్య వద్దు, కాదు ఫస్ట్ హ్యాండ్. ఓకే, తప్పకుండా అమ్మా. నా దగ్గర ఉన్నటువంటి బయోడేటాలన్నీ మీకు చూపిస్తాను. మీరు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ పెళ్లిలే చేయించినట్టున్నారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారా అండి? అమ్మ తల్లి, సెకండ్ హ్యాండ్ వరకు వదులుతాం, ఇంకా నయ్యం ఫోర్త్ హ్యాండ్ వరకు నేను చేసినాను తెలుసా. సరే, మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి క్వాలిటీస్ కావాలి చెప్పారు. నేను నా దగ్గర ఉన్నటువంటి బయోడేటా తీసి మీకు ఇచ్చేసి కట్టబెట్టేశాను అనుకోండి, నా కమిషన్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, పప్పనం తిని పడుకుంటానమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కట్నం మాత్రం ఇవ్వను నేను. ఈ రోజులో వరకట్నం ఎక్కడి నుంచి వస్తుంది? వధువు కట్నమే వస్తుంది. తిరిగి అబ్బాయిలే అమ్మాయిలకి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే నేను నా ముగ్గురు పిల్లలకి కూడా అలాగే ఇవ్వడం జరిగింది. ఒకదానికి సెల్ ఫోన్, ఒకదానికి ఏసీ, ఒకదానికి మంచం. ఇవి ఇస్తే గానీ పెళ్లి చేసుకోమన్నారు. అలాగే పెళ్లి చేసుకుని తెచ్చాను. మరి 4వ ఆవిడకి 5th ఆవిడకి పిల్లాన్ని ఇచ్చానుగా. పిల్లాన్ని అది పెళ్ళైన తర్వాత కదా. ముందే పిల్లాన్ని ఇచ్చాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. సరేనమ్మా, ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేసామనుకోండి, మీకు ఎలాంటి అబ్బాయి కావాలో వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా చెప్పారనుకోండి, నీకు పెళ్లి చేస్తాను, నా కమిషన్ నాకు ఇచ్చేస్తే వెళ్ళి పప్పనందని పడుకుంటాను. సరేనండి, నాకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి, నేను ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ చెప్తాను. కానీ మన షో కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి, షో స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. మన షోకి ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి. హలో, నమస్కారం అమ్మా, శుభోదయం. నేను మీడియేటర్ మన్మథరావుని మాట్లాడుతున్నానమ్మా. పెళ్లి చూపులు చూస్తూ ఉంటాను. మీకు వరుడు కావాలా వధువు కావాలా చెప్తే కనుక నేను వాళ్ళని వెతికి మీకు తీసుకొస్తానమ్మా. హలో అమ్మా, నేను మీడియేటర్ మన్మథరావుని మాట్లాడుతున్నాను. మీ అమ్మ నాన్న ఉంటే ఇవ్వండి అమ్మా. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. హలో, ఎవరమ్మా మాట్లాడేది? మీ నామధేయము? అమ్మా తల్లి నమస్కారం, క్షమించండి. నా పేరు మీడియేటర్ మన్మథరావు. మీ నామధేయం తెలియజేయగలరా? నా నామధేయం కాజల్. కాజల్. ఓకే, కాజల్ అనే అమ్మాయికి ఎలాంటి వాడిని తీసుకురావచ్చు మనం? అంటే చేతి లాంటి వాళ్ళైతే బాగుంటారు. కాదు, జబర్దస్త్ అప్పారావు లాంటి వాళ్ళైతే చాలా బాగుంటారు అనిపిస్తుందమ్మా నాకు. లేదండి, చేతులు అంటే వాళ్ళైతే చాలా బాగుంటారండి. ఓకే, చైతు గారిలో ఏముందని చెప్పేసి వారు బాగుంటారని చెప్తున్నారు. ఏం క్వాలిటీస్ నచ్చాయి చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి. మనసు ముఖ్యం, మనకి అందం కాదు కదా. అంటే వాడు అందంగా లేడా నేను మీ ఉద్దేశం?
ఏమిటండి ఏమిటి ఏం మాట్లాడుతున్నారు? చైతు గారి అందం గురించి చూస్తే మీరు దిమ్మదిరి పడిపోవాల్సింది, అంత అందగాడు ఆ జనబాహుడు. అవునవును పడిపోవాల్సిందే. కాదు, ఎవరిని చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే అదే చేతికాడు. దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ బ్లూ అన్ని కలర్స్ కనిపించేసి పడిపోతాం. హలో, నేను గుర్తుపెట్టాలా? మీరు ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అని చెప్పాలని పే చెప్పమని కదా అన్నాను కదా. శ్రీలేఖ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. కాదు, శృతి. బెల్లం శ్రీదేవి. హాయ్ శ్రీదేవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ సార్. హాయ్ శ్రీదేవి. శ్రీదేవి, ఇవాళ థర్స్డే గెటప్ స్పెషల్ మన్మథరావు ఉన్నాడు మన షోలో. కాజల్ తో పాటు కాజల్ కి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాడు. మాట్లాడచ్చా? మాట్లాడు హ్యాపీగా. ఓ అమ్మ శ్రీదేవి, మాట్లాడు ఈ మన్మథరావుతో. హలో శ్రీదేవమ్మ, అలాంటి మన్మథరావు కాదు, మీడియేటర్ మన్మథరావు. నాది ముంబై నుంచి వచ్చింది, నాకే నీకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా అందులో నుంచి బయటికి రాలేదా? ఇవాళ ఇంకో దాంట్లో దూరాడు చైతు. మీడియేటర్ మన్మథరావు. అవునా? సో మీడియేటర్ మన్మథరావుతోనే మాట్లాడు, దుబాయ్ షేక్ తో వద్దు. ఓకే, చెప్పండి. మీదైతే మన్మథరావు. ఇద్దరు కూడా ఒక్కసారి తట్టుకోండి అమ్మా. మీడియేటర్ మన్మథరావు, ఇలాంటి మీడియేటర్ కాదు, పెళ్లిళ్ళ మీడియేటరే. అలా అని చెప్పేసి అన్నిటికీ మీడియేటర్ కాదు, గమనించండి ఇక్కడ. ఓకే ఓకే, చెప్పమ్మా శ్రీదేవి, నీకు పెళ్ళయిందా? పెళ్లి కాకపోతే ఎలాంటి వరుడు కావాలో చెప్పమ్మా, నీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలో అలాంటి వాడిని చూసి నీకు కట్టబెట్టేస్తాను, పప్పన్నం పెట్టేద్దు గాని. మీరైతే ఓకేనండి. అమ్మా నాది నేను 6వ హ్యాండ్ అమ్మా. ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నాను, నా స్టామినా అంతా తగ్గిపోతుంది. నువ్వు దేవతవమ్మా. ఎలాంటి వాళ్ళైనా అంటే చైతు లాంటి వాడితోనే అడ్జస్ట్ అయిపోతా అంటున్నావు అంటే నువ్వు నిజంగానే దేవతవి. సరే, అడ్జస్ట్ అవ్వకు. లైఫ్ లో చాలా పైకి ఎత్తుకు ఎదగాలి, చాలా మంచి వాడిని పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఓకేనా? ఓకే. ఇంకేమైనా చెప్పాలా శ్రీదేవి? నన్ను గుర్తుపట్టలేదా మీరు? బెల్లం శ్రీదేవి చెప్పేసాంగా, బెల్లం శ్రీదేవి. చలో అమ్మా, నీకు మంచి వరుడు చెప్పమ్మా బెల్లం శ్రీదేవి. మామూలుగా మాట్లాడకు. అయ్యో, ఇవాళ గెటప్ స్పెషల్ అమ్మా. నేను గెటప్ మీడియేటర్ మన్మథరావు, పెళ్లిళ్ళ పేరయ్యా, ఇట్లాగే మాట్లాడాలి. తిన్నగా మాట్లాడితే గనక అట్లా ఉండదు. చైతుగా అయినా రాలేదు, నేను మీడియేటర్ మన్మథరావు ఇక్కడ. తప్పకుండా మాట్లాడమ్మా. హలో, మాట్లాడు. మరి మాట్లాడతానే ఊరుకుంటావు. హాయ్, చెప్పండి. మీరు ఒక అద్భుతమైన పాట పాడితే మేము చాలా వినసొంపుగా వింటామండి. ఒక పాట వేసుకోవచ్చు కదండి మాకు. లేదండి, మా అమ్మాయికి ఒక వరడు కావాలండి, చూపెట్టరా అండి? తప్పకుండా అమ్మా. మీ అమ్మాయికి ఏజ్ ఎంత చెప్పండి, వెయిట్ ఎంత, కలర్ ఏంటి? 50 అండి. మా అమ్మాయికి 50 అండి ఏజ్. 60. ఓకే, ఏజ్. మీ అమ్మాయికి కాదు, మీ అమ్మకి అంటున్నారా? లేదండి, మా అమ్మాయికేనండి. కాకపోతే 50 ఇయర్స్ అండి తనకి. మీ అమ్మాయికి 50 అంటే మీకెంత ఉంటుందండి? మాకు 100 ఉంటుందండి. వావ్, అద్భుతం. 100 ఏజ్ లో కూడా మీలో ఉన్నటువంటి స్టామినా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో నాకు. కాదు, మీ ఏజ్ 100, మీ అమ్మాయికి 50 అంటే మీకు 50 ఉన్నప్పుడు పుట్టిందా ఈ పాప? బెల్లం శ్రీదేవి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. బాయ్ చిట్టు. బాయ్ శ్రీదేవి. దట్ వాస్ శ్రీదేవి. ఓ మై గాడ్, ఏమన్నా మాట్లాడిందా? ఇట్లాంటి క్రేజీ కాలర్స్ ఎక్కడ ఉంటారు? ఓన్లీ మస్త్ టైం పాస్ లోనే ఉంటారు. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేద్దాం. ఓ అమ్మో, పాయింట్ టు బి నోటెడ్. ఇలాంటి మీడియేటర్ కాదు, పెళ్లిళ్ళ మీడియేటర్ మన్మథరావు. ఓకే, పెళ్లిళ్ళ మీడియేటర్ మన్మథరావుతో ఇవాళ గెటప్ స్పెషల్ చూస్తున్నారు. ఏమండి, ఏం చేశానండి నేను? నాకు నీ పద్ధతి ఏమి నచ్చలేదమ్మా. పెళ్లిళ్ళు కావాలి, పెళ్లి కొడుకులు కావాలి, పెళ్లిళ్ళ పేరయ్య కావాలని పిలుస్తారు. ఒక నీళ్ళ చుక్క లేదు, ఒక టీ లేదు, ఒక పాయసం లేదు, ఒక స్వీట్ లేదు, ఒక హాట్ లేదు. ఎందుకమ్మా ఇక్కడ రమ్మన్నారు మమ్మల్ని? మరి నాకు పెళ్లి సంబంధం చూడండి అంటే మా అబ్బాయికి అనుకున్న మీకు పద్ధతి ఉందా? నాకేం తెలుసండి, ఫోన్ లో 1,00,000 మాట్లాడుతూ ఉంటారు, ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రాగానే మిమ్మల్ని చూస్తే మీ అబ్బాయికి ఏమో అనుకున్నాను. నాదేం తప్పు చెప్పండి. అంటే మీరు ప్రిపేర్డ్ గా రాలేదన్నమాట. అయ్యో అమ్మా, ఈవిడితే పెట్టుకుంటే ఒక చుక్క నీళ్లు కూడా దొరికేలా లేదు. కానీ అమ్మ, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారంట. ఎవరో జగన్ అంట. కాల్ చేయమ్మా కొంచెం. మీకెలా తెలుసండి జగన్ కాల్ చేయాలి? జనార్దన్ చెప్పేసి దృష్టిలో నాకు అన్ని తెలుస్తుంటాయమ్మా. ఒకలా ఇద్దరా ఎంతో 100 మందితో మాట్లాడుతుంటాం. అలాంటి వాళ్ళలో జనార్దన్ కూడా పెళ్లి చూపుల కోసం నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయితే ఉన్నాడు. ఆయన నన్ను షోకి వచ్చి అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాను. ఒకసారి ఫోన్ చేయి. ఓకే, జనార్దన్ రావు. సరే, జనార్దన్ రావుకి కాల్ చేద్దాము. అయినా ఈయన రాగానే చెప్పారు
ఇది సెట్ కదా మీ ఇల్లు కాదు కదా అని చక్కని నేను ఎందుకు ఇస్తాను. హలో హలో హాయ్ జనార్దన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అక్క. హాయ్. యో వెల్కమ్ తమ్ముడు. ఎక్కడి నుంచి? గుంటూరు. గుంటూరు. Yes. ఓకే, మరి గుంటూరులో ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది మన మీడియేటర్ మన్మథరావుకి. ఇవాళ థర్స్డే స్పెషల్ మీడియేటర్ మన్మథరావు మన షోలో ఉన్నారు కాజల్తో పాటు. నమస్కారం అయ్యా జనార్దన్ రావు, పెళ్ళయిందా? లేదమ్మా. ఓకే, చూడమంటా ఒక మంచి సంబంధం. చూడమ్మా. గుంటూరులో ఒక ఆవిడుందమ్మా, బ్లాక్ కలర్ శారీ కట్టుకుని చాలా చూడ చక్కగా ఉంటుంది. నువ్వు ఎలాగో చూడలేవు కాబట్టి ఈ అమ్మాయికి చూపిస్తున్నా. చూడమ్మా ఎంత బాగుందో అమ్మాయి. వావ్, చాలా బాగుంది. ఉన్నారు. నీకు కరెక్ట్ గా సరిపోతారు. ఏం చేస్తూ ఉంటావు నాయన నువ్వు? కాదు, నీ ఏజ్ ఎంత? జాబ్ అన్నా. జనార్దన్ ఫస్ట్ చెప్పు, నీ ఏజ్ ఎంత? ఏజ్ 22. 22 years కి 42 years ఆంటీని చూశాడు చైతు. అయ్యో అమ్మా, ఎందుకమ్మా అలా అపార్థం చేసుకుంటాను? నేను జనార్దన్ వాళ్ళ అమ్మని చూపించానమ్మా ఇక్కడ నా ఫోటోలో, అంతేగాని ఆయనకి సంబంధం కాదు. మీ అమ్మ నాకు ఎప్పుడో ఇచ్చింది మీ ఫోటో, మీ అమ్మ ఫోటో, ఇద్దరు ఫోటోలు నాకు ఇచ్చింది జనార్దన్. నా దగ్గర ఉన్నాయి, కానీ నీ ఫోటో నేను ఇంట్లో మర్చిపోయాను, మీ అమ్మ ఫోటో ఇక్కడ పట్టుకొని వచ్చాను, అంతే తేడా. అంతేనా? ఈ రోజుల్లో ఏమైతుందో తెలుసా, అత్తని చూస్తే గానీ పిల్లాన్ని చూడనట్టున్నారు ముందు అమ్మాయిలు. అందుకే అత్తగారి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాను. అత్తగారిని చూపించింది గయ్యాలది కాదమ్మా, బానే ఉంటుందని చూపించినాక పిల్లాన్ని చూస్తున్నారు, పిల్లాన్ని పెళ్లి చేసుకుంటున్నారు. థ్యాంక్స్ చెప్పు. ఏమన్నాడు? గెటప్ అదిరిందంట. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన. యాక్చువల్ గా మీకు ఇంకో విషయం చెప్పాలి జనార్దన్, చెప్పొచ్చా? చెప్పండి. ఇక్కడికి రావడానికి కారణం కూడా ఈ అమ్మాయిని చూపించి ఎవరైనా వాళ్ళ అబ్బాయికి సంబంధం చూద్దాము, ఈవిడ అత్తగారు అంటే ఎవరు ఒక్క సంబంధానికి కూడా రావట్లేదు. ఎందుకంటే నేనే చాలా యంగ్ అమ్మాయిగా ఉన్నాను. అమ్మాయిలా ఒప్పేసుకుంటాం. ఏం చేస్తుంటావు? మా గుంటూరు మొత్తం నమ్ముతారు. గుంటూరు మొత్తం ఎతికినా కూడా ఈవిని పెళ్లి చేసుకోవడానికి ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు ఆయన. సంతోషం. మాకు ఏందమ్మా సూపర్ అయితే. సూపర్ కాదు, ఆవిడ అందరూ సెకండ్ హ్యాండ్ అనుకుంటున్నారు, కానీ తెలియాల్సింది ఏంటంటే ఆవిడ ఫస్టే. ఎందుకు అంటే ఒక పిల్లాన్ని చేరదీసి పెంచింది, ఆ పిల్లాడికి పెళ్లి చేద్దాం అనుకుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేస్తే ఈవిడ పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట. ఏంటి జనార్దన్? మనకే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి స్పెషల్ గా హాయ్ చెప్తూ ఉన్నాము. మీ ఫ్రెండ్స్ కి కూడా అమ్మాయిలు కావాలంటే కాంటాక్ట్ చేయమన్నావు. ఈ మీడియేటర్ మన్మథరావు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాడు, ఓకేనా? ఓకే అమ్మా. సరేనా ఆయన, ఉంటాను. అమ్మగారిని అడిగానని చెప్పండి. ఓకే బాయ్ జనార్దన్ రావు. బాయ్. ఇగో చూస్తున్న మీరు కూడా మీ అబ్బాయిలకి పెళ్లిళ్ళు చూడాలన్నా, మీ అమ్మాయిలకి పెళ్లి సంబంధాలు చూడాలన్నా ఈ మీడియేటర్ మన్మథరావు పెళ్లిళ్ళు బేసిక్ గా చేస్తాడు. కాజల్కే చేయించలేకపోతున్నారు, మీరు చేస్తారంట పెళ్లిళ్ళు. అమ్మా, ఇప్పుడు పెళ్లి సంబంధం తీసుకురావాలంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అవతల వాళ్ళు అందంగానే ఉండాలి, లేదా బాగా డబ్బున్న వాళ్ళని ఉండాలి. నీ దగ్గర అందం లేదు, డబ్బు లేదు, ఏం చేయమంటావు చెప్పు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? చూస్తున్న ఆడియన్స్ కి తెలుసు నా అందం గురించి. అండ్ చైతు ఇంతకు ముందు కూర్చునేవాడు కదా చైతు, వాడికి కూడా తెలుసు. అంటే వాడు కూడా సెటైర్లు వేస్తూ ఉంటాడు, కానీ వాడికి కూడా కొంచెం తెలుసు నా అందం గురించి. అయినా మీరు కళ్ళద్దాలు పెట్టుకొని మర్చిపోయారండి. కళ్ళద్దాలు పెట్టుకోండి, నా అందం ఏంటో కనిపిస్తుంది మీకు కూడా. పిల్లకి పాపం ఎందుకే సంబంధాలు రావట్లేదు అనుకుంటాను. అందం అంటే అసలు ఏదో తెలుసా అమ్మ నీకు? ఈ విడిది అందం అంటే ఎంత అందంగా ఉంది చూడండి. ఈవిని పెట్టుకొని మీరు అసలు అందగత్తి అని మీకు మీరే చెప్పుకుంటే ఎట్లాగా? ఇలాంటి వాళ్ళు అందగత్తెలు చాలా మంది ఉన్నారు నా దగ్గర. అబ్బాయిలు కూడా వెనకబడుతూ ఉన్నారు, వాళ్ళ నుంచి ఒకళ్ళు నిన్ను సెట్ చేస్తారమ్మా. ఇందాక మన మీడియేటర్ మన్మథరావు యాంకర్ ప్రదీప్ గురించి, యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి సస్పెన్స్ లో పెట్టారు. సో చెప్పండి సార్. ఇప్పుడు మన ఈటీవీ ప్లస్ లో అందరినీ బాగా నవ్వించేది ఎవరు? ఒకళ్ళు చంటి, ఇంకోళ్ళు చైతు, ఇంకోళ్ళు ప్రదీప్. ఈ ముగ్గురు యాంకర్లు కూడా బాగా నవ్విస్తున్నారు. రవిగాడు కూడా ఉన్నాడు అనుకోండి, వాడి గురించి తర్వాత చెప్తాను. ముందుగా మనం మాట్లాడుకోవాలి చంటి గురించి. చంటికి 34 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదు. పెళ్లి కావాలని ప్రేక్షకులందరూ కోరుకుంటే ఎవరు చేశారనుకుంటున్నారు? నేను. ఆ అమ్మాయిని బేసిక్ గా తీసుకొచ్చి ఇగో ఈ పలానా ఉన్నాడు, వీడి ఏజ్ ఎక్కువైనా కూడా మంచోడని చెప్పేసి ఆయనకి పెళ్లి చేశాను. ఆడికి పెళ్లి చేశానో లేదో, ప్రదీప్ వాళ్ళమ్మ నన్ను పట్టుకుని వదలట్లేదు తెలుసా అమ్మ. మా ఓడికి పెళ్లి చేయి అని చెప్పేసి ఆయనకే పడుతుంది. సరే ప్రదీప్ కి పెళ్లి చేద్దాం అనుకుంటే ఆయనకి పలానా ఒక అమ్మాయి నచ్చదే.
నేను చూపించేదంతా కూడా ఏజ్ ఎక్కువైపోయిన అమ్మాయిలు అనుకోండి, మనోడికి వచ్చేసి కొంచెం ఆ హీరోయిన్ లాగా ఉండేలాగా చూసుకోమంటాడు. ఏమనంటే అనుష్క అంటాడు, లేకపోతే ఇలియానా అంటాడు. అనుష్క ఇలియానా ఒకే చోట తీసుకోమంటే ఎక్కడ వేస్తాం చెప్పండి? ఒకరికి ఎంత ఉంటుందో ఒకరికి ఎంత ఉంటుంది, ఎలా కాంప్రమైజ్ చేయమంటారు చెప్పండి మీరన్నా? అవునండి, ఒకరిది సైజ్ సెక్సీ, ఇంకొకరిది సైజ్ 0. మరి వాళ్ళ అమ్మేమో మా అబ్బాయికి పెళ్లి చేయమంటది, ఈ పిల్లాడేమో నన్ను ఎక్స్ప్రెస్ రాజా అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు. పలానా ఒక్క సంబంధానికి రాడే, ఒక్క సంబంధం చూడే. కానీ నాకు మాత్రం పుష్టిగా వాళ్ళ అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కగా స్వీట్లు పెడుతూ ఉంటది, చక్కగా పాయసం, చక్కగా ఇంత గ్లాసు కాఫీ ఇస్తుందమ్మా. అది మ్యాటర్. పెళ్లి సెట్ చేసేసాడు అనుకోండి, ఇవన్నీ రావు కదా వాళ్ళ ఇంటికి వెళ్తే. అందుకే పాపం ప్రదీప్ పెళ్లి జీవితంతో ఆడుకుంటున్నాడు. ప్రదీప్ కి పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరనుకుంటున్నారు? వాళ్ళమ్మ కాదు, ఈ మీడియేటర్ మన్మధరావు. పెళ్లి సంబంధం ఒక్కడు కూడా తీసుకురావట్లేదు నేను. మరి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మీకు అంతంత ఫుడ్ పెడుతూ ఉంటే మీరు ఎక్కడి నుంచి చేస్తారు పెళ్లి? అందుకే కదా తల్లి, వాడికి వయసు పెరుగుతుంది, నాకు పొట్ట పెరుగుతుంది, అంతే తేడా. మిగతా అంటే సేమ్ టు సేమ్. మరి సేమ్ టు సేమ్ ఏ మ్యాటర్ గురించి చెప్తున్నాడు ఇంకా క్లియర్ గా క్లారిటీతో కనుక్కుందాము. బట్ దానికన్నా ముందు మస్త్ టైం పాస్ లో ఇంకొక కాలర్ కి కాల్ చేద్దాం. మోనికా రిజిస్టర్ చేసుకుంది, మోనికాకి కాల్ చేసి మాట్లాడిద్దాం. హలో హలో. హాయ్ మోనికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, థ్యాంక్ యూ. హాయ్. ఎక్కడి నుంచి మోనికా? నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటావు? ఏం లేదండి, ఖాళీ. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. నీ హైట్ ఎంత ఉంటుంది? హైటా తెలియదండి. తెలీదా? అయితే ఖచ్చితంగా 4 అడుగులు ఉండి ఉంటది. అలాంటి వాళ్ళు చెప్తారు. ఏంటి? హలో, తెలుసు, మేము ఎన్నో సంబంధాలు చూసామమ్మా. మీడియేటర్ మన్మధరావు ఇక్కడ, పెళ్లిళ్ళ పేరయ్య, ఎన్నో సంబంధాలు చూసాం. ఎవరైతే 4 అంగుళాలు ఉంటారో వాళ్ళు అసలు హైటే చెప్పుకోరు. లేదండి, మేము అంత చిన్న ఏజ్ ఉండవు, హైట్ బాగానే ఉంటుందని తెలీదు. నెక్స్ట్ టైం కొలుచుకో, ఎందుకంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారేమోగా ఇంట్లో. లేదండి, నాకు మ్యారేజ్ అయిపోయింది. అయితే ఓకే, పెళ్ళి అయిపోయిందంటండి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే చెప్పండి అమ్మా, నేను రెడీగా ఉంటా. మీడియేటర్ మన్మధరావుని, ఓకేనా? వద్దండి, మళ్ళీ చేసుకోను. అయ్యయ్యో, మీకు కాదండి, మీరు పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ తమ్ముళ్ళకి కానివ్వండి, మీ చెల్లెళ్ళకి కానివ్వండి, మీ బావలకు కానివ్వండి, ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలంటే నన్ను అడగండి. ఓకే అండి. మీకు తమ్ముడు ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నారండి. ఇగో ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసినాము, మీ తమ్ముడు గురించి 2 విషయాలు చెప్పండి. మా అమ్మాయికి నాకు నచ్చింది అనుకోండి, పెళ్లి చేసుకోవడానికి మీ ఇంటికి వస్తాము. మా తమ్ముడు చాలా బాగుంటాడండి. అబ్బో, అంత బాగుంటే వద్దులేండి. ఎందుకంటే మీరు కూడా బాగానే ఉంటారు కదా. బానే ఉంటారు. ఏంటండి, ఏంటి మళ్ళీ చెప్పండి. బాగానే ఉంటారు కదా మీరు కూడా. బానే ఉంటానా? అదే చెప్పారుగా, బానే ఉంటారు. చాలా బాగుంటాను అని చెప్తే అప్పుడు నేను ఆలోచించి ఉండేదాన్ని. చాలా బాగుంటది అంతే. ఎందుకమ్మా అడిగి మళ్ళీ ఎంచుకుంటారు? చెప్పండి. చాలా బాగుంటారని చెప్తుంది. చాలా బాగుంటారు కానీ బాగుంటారంట మీరు, అందుకే సంబంధాలు రావట్లేదు. లేకపోతే ఎప్పుడో వేసుకొచ్చామని ఎంతో మంది క్యూ కట్టేవారు, ఒక్కడు కూడా రాడే. ఎంతమందికి ఫోటో చూపించారో తెలుసా అమ్మా? ఈ అమ్మాయి పిల్ల ఫోటో ఒక్కరు కూడా సంబంధానికి రావట్లేదమ్మా. మీ తమ్ముడికి చూపించండి ఒకసారి, ఓకే అంటే కనుక మీ ఇంటికి వస్తాను, సంబంధం కుదురుస్తాను. ఓకేనా తల్లి? మీ తమ్ముడికే చూపించండి, మీ ఆయనకి చూపి మాకండి, ఓకేనా? ఉంటానమ్మా తల్లి, నమస్కారం, బాయ్. బాయ్ అండి. ఇంతవరకు తీసుకొచ్చినా మీకు అర్థం కావట్లేదు తల్లి. మీకు సంబంధాలు రాకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను చెయ్యి చాపుతున్నాను, బ్యాగ్ చూపిస్తున్నాను, అయినా మీకు అర్థం కాకపోతే ఎట్లా చెప్పండి? ఓహో, అట్లాంటివి అర్థమై ఉంటే నాకు ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేదండి. సో చెయ్యి తడిపితే కొంచెం మంచి సంబంధాలు తీసుకొస్తాం, ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తాం. సరేనండి, ఇప్పుడే ఒక్క నిమిషం అయితే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొస్తాను మీ చెయ్యి తడపడం. అందుకే నీకు పెళ్లి కావట్లేదు తల్లి. నీలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరికైనా చూపించినా ఇట్లాగే అనుకుంటున్నారు. ఇది పిచ్చిదా లేకపోతే ఆడదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు చెప్పు తల్లి? మీడియేటర్ మన్మధరావు, పెళ్లిళ్ళ పేరయ్యా. మీడియేటర్ మన్మధరావు, పెళ్లిళ్లకు మాత్రమే. తల్లి, క్లారిటీ వచ్చిందా ఇప్పటికన్నా? దేని గురించి అండి? బ్రేక్ ముందు చెప్పావు కదా ఏదో క్లారిటీ కోసం, ఆడదానివా పిచ్చిదానివా ఏదానివా అని చెప్పేసి. పిచ్చి కూడిన ఆడదాన్ని నేను. అలాంటి వాళ్ళ కోసం నా దగ్గర మంచి సంబంధం ఉందమ్మా. కానీ ఇంకా పిల్లాడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, ఆడికి ఏమైనాక నీకు తీసుకొస్తాను, ఇద్దరు పెళ్లి చేసుకుంటే బేసిక్ గా ఉంటుంది. కాదండి, డిశ్చార్జ్ అయిపోయాడు మొన్నే. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు తల్లి? చెప్తుంది. కాదమ్మా, నేను మాట్లాడుతుంది భరత్ గురించి. భరత్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, ఆయన
ఎర్రగడ్డ హాస్పిటల్లో కొంచెం మీ లెక్కే పిచ్చి ఉండే, ఆయన్ని కూడా జాయిన్ చేశారు. ఆయన ఇంకొక 3-4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు. భరత్ ఇంకా అక్కడే ఉన్నాడా? అవునమ్మా. యాక్చువల్ గా షిఫ్ట్ చేశారనమాట వేరే రూమ్ లోకి. అంటే మీకు విషయం చెప్పాలమ్మా, మీతో సాహసం చేసినాక ఇంకొంచెం ముదిరితే గానీ ముందు మీకన్నా ముందు డిశ్చార్జ్ అవ్వడు కదా, అందుకే 3-4. చైతు ఎలా డిశ్చార్జ్ అయ్యాడండి? నా చేతుగాడికి పిచ్చి మీ వల్లే వచ్చిందని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత మీ వల్లే అని చెప్పేసి మిమ్మల్ని హాస్పిటల్ నుంచి వాడిని డిశ్చార్జ్ చేశారు. మరి వాడికి సంబంధం చేశాను కదా, వాడికి కూడా ఇంకో పిచ్చిదని చేసేసా. సో ఇద్దరు పిచ్చోళ్ళు చక్కగా ఉంటున్నారు. వాళ్ళకి పిచ్చోడు కూడా పుట్టిండు. కలకలాడుతుంది పిచ్చోళ్ళతో. ముగ్గురు కూడా ఇప్పటికే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉన్నారు. అన్నిటికీ సూత్రధారి ఎవరు అంటే ఇదిగో ఈ మహాతల్లే. ఆ చేతికి పిచ్చి పడ్డానికి, వాడికి పిచ్చి పెళ్ళాం రావడానికి, ఆ ఇద్దరు పిచ్చోళ్ళకి ఇంకో పిచ్చోడు పుట్టడానికి సూత్రధారి ఎవరు అంటే ఈ పిచ్చి కాజల్ మాత్రమే. Yes, all credit goes to me. Thank you so much పెళ్లిళ్ళ పేరయ్య గారు, ఇప్పటికైనా గుర్తించారు. ధన్యవాదాలు తల్లి. నీ సంబంధం ఎలాగో కుదరట్లేదు కాబట్టి ఇంకొక ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ సంబంధం కుదుర్చుకుంటాను. తప్పకుండా అండి. దిలీప్ రిజిస్టర్ చేసుకున్నాడు, కాల్ చేద్దాం దిలీప్ కి. అంటే దిలీప్ తో పాటు ఇంకా చాలా మంది చేశారు అనుకోండి. దిలీప్ ఇస్ ది లక్కీ కాలర్. హలో, హాయ్ దిలీప్, వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్. ఎక్కడి నుంచి దిలీప్? ఖమ్మం దాకా. ఏం చేస్తుంటావు తమ్ముడు? పాలిటెక్నిక్. ఏ ఇయర్? 5th year. సూపర్. మరి నీకు ఆబ్వియస్లీ పెళ్లి అవ్వలేదు. ఇది పెళ్లి కుక్క కాదమ్మా, అప్పుడే పెళ్లి ఎందుకు? వాళ్ళ నాన్నకేమైనా కావాలేమో అడుగు. నాన్నక ఎలా? మా నాన్నక. మీ నాన్న కాదు, మీ నాన్నని అడగమంటున్నాను. ఎందుకంటే మీ పెద్దన్నయ్యో ఇంకో అన్నయ్య ఉంటాడు కదా, వాళ్ళకి ఏమైనా సంబంధం కావాలేమో అని. కవరింగ్ మీడియేటర్. నమస్కారం. హలో. బాబు చెప్పు నాయన. మా అన్నయ్యకి 9 సంవత్సరాలు కావాలండి. ఏం చేస్తుంటాడు ఏంటి? మా అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్. అయ్యా, ఈ పిల్ల కొంకతో బేరం కుదరదు అనుకున్నాను, కానీ బేరం తీసుకొచ్చాడు. చెప్పు నాయన. ఏం చేస్తూ ఉంటాడు మీ అన్నయ్య దిలీప్? హోటల్ మేనేజ్మెంట్. ఓ, ఇంకా చదువుతున్నాడా? చదువుతున్నాడు, అయిపోతుంది అందుకని. ఓ, ఇంకేది హోటల్ మేనేజ్మెంట్ అంటే చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా వంట చేసుకోవచ్చు. బిడ్డోడికి మంచిగా జంబలకిడి పంప టైప్ లో ఒక మంచి సంబంధం తీసుకొస్తాను నేను. సరే. వంట బాగా చేస్తాడా? ఉల్లిపాయలు బాగా తరుగుతూ ఉంటాడా? ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని బాగా పెరుగుతాయి. తగినంత ఉప్పు కరెక్ట్ గా వేస్తూ ఉంటాడు ఆయన పప్పు చారులో. వేస్తారు. మీ అన్న వీళ్ళన్న ఏది వండకపోయినా ముద్దపప్పు మాత్రం బేసిక్ గా ఉండాలి ఆయన. ఓకే, ముద్దపప్పులో నెయ్యి కూడా బాగా కాస్తాడు. సూపర్. దిలీప్, మీ అన్నయ్య హోటల్ మేనేజ్మెంటా షెఫా? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏమనుకుంటున్నారు? దానిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిపార్ట్మెంట్లు వచ్చేసి షెఫ్ గానే తీసుకుంటున్నారు. ఈ కాలంలో జమలక్కడి పంప అవుతుంది కాబట్టి ఆడవాళ్ళు బయటకు వెళ్లి మగవాళ్ళు ఇంట్లో ఉండి వంట వండడానికి ఇష్టపడుతున్నారు. అలాగే వాళ్ళ ఆయన కూడా అనుకుంటా. అవునా ఆయన? తప్పకుండా మంచి వదిని తీసుకొస్తా నీకు. మీ వదిన నీకు కూడా కంపెనీ ఇస్తుంది చేయాల్సి అనుకుంటూ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ అన్నయ్య మంచి పకోడీలు పెడుతూ ఉంటాడు. ఓకేనా? ఎక్కువైపోయింది కాబట్టి మగవాళ్ళు వంట నేర్చుకోవాలి. తప్పకుండా మీ వదినలో ఎలాంటి క్వాలిటీస్ నీకు కావాలో ఎప్పుడైనా అలాంటి వదిన నీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పు. గ్రీన్ టీ అండి. గ్రీన్ అంటే ఇవి వచ్చింది. బాగుంది. చెప్పునైనా మీ వదిన ఎలాంటి క్వాలిటీస్ కావాలి చెప్పండి. ఎలాంటి క్వాలిటీస్ వంట బాగుంటుంది. ఇప్పుడే కదా చెప్పాడు, ఈయన దగ్గర అన్ని ఆంటీల ఫోటోలు ఉన్నాయి. అది కూడా ఏ ఆంటీకి వంట రాదు. ఆంటీలు వంట మా అన్నయ్య చేసి పెడతాయి. ఆవిడికి వంట రాదు కాబట్టి మీ అన్నయ్య చేస్తాడు, ఆవిడ తిని పెడుతుంది. ఓకేనా? సరేనా, నువ్వు కూడా తొందరగా ఎదుగు, నీకు మంచి పెళ్లి సంబంధం చూస్తాను. ఓకేనా? అన్నా చెప్పను ఆయన కాదు బట్టి మాకు ఏం చెప్పను. ఆవిడ ఏది మాట జోక్ అంటే చెప్పు. జోక్ అంటే అంత పెద్దదేం కాదు, మామూలు ఎప్పుడు వేస్తానే ఉంటుంది కానీ అందంగా ఉన్నాను అలాంటి జోక్స్. నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు అంటే చెప్పేసి కాజల్, నువ్వు అందంగా ఉన్నావంట చెప్పేసి. ఇదిగో నువ్వు జోక్ అన్నావు కాబట్టి నిజంగానే ఒక జోక్ చెప్తా. ఓకే, ఇప్పుడు రోడ్ మీద ఒక ఆవిడ డ్రైవింగ్ చేస్తుంది. ఓకే, కార్ లో వెళ్తుంది అనమాట. బాగుంది.
జోక్ బాగుంది అక్క. అయ్యో ఇంకా అవ్వలేదంట, ఒక్క నిమిషం కానీ నాయన. సరే ఆల్రెడీ పంతులకి నవ్వొచ్చేసింది కాబట్టి ఇంకా నేను అంటే చెప్పను. ఆడవాళ్ళు డ్రైవింగ్ అంటే నాకు బీభత్సంగా నవ్వొస్తుంది తెలుసా అమ్మా. అవునా అండి, మీకు మన యాంకర్ ఫ్రెండ్లు ఎవరు చేసినా బాగా బీభత్సంగా నవ్వొస్తుంది. ముందుగా అయితే కాజల్ అని ఒక అమ్మాయి ఉంటదమ్మా, ఆవిడ గనక డ్రైవింగ్ చేస్తే నాకు వణుకు కూడా ఇచ్చేస్తూ ఉంటది పాపం. ఎప్పుడు కూర్చున్నారండి నా డ్రైవింగ్ లో? అయినా గుద్దిరావు కదా. ఆవిడ గుద్దిందని తెలిసింది ఆయన దిలీప్ బాబు. ఆవిడ కారు కొనుక్కొని కారు గుద్దేసిందని తెలిసినాక నాకు సాహసం చేయబుద్ధి కాలేదు ఆవిడ కారు ఎక్కడానికి. అందుకే నేను కూడా సాహసం చేయకుండా డ్రైవింగ్ కూడా మానేశా. ఏంటమ్మా? సాక్ష్యం చేసింది నన్నే. అవునా నాయన, పాపం అదృష్టవంతుడు నువ్వే నాకు తెలీదు. ఆ అదృష్టవంతుడిని నేను అవ్వాల్సింది, కానీ నా ప్లేస్ లో గ్రహాలు కలిసినాక నీకు వచ్చినట్టున్నాయి, బాగా బేసిక్ గా అయినట్టుంది నీకు. గుడ్. చెప్పమ్మా. ఆడిబిడ్డ డ్రైవ్ చేస్తుంది రోడ్డు మీద, తర్వాత ఏమైంది? చెప్పాలా? జోక్ కంటిన్యూ చెయ్యాలా? డ్రైవ్ చేస్తుంటే సైకిల్ తొక్కుంటుంటే కార్ వచ్చి కూర్చోసింది. కాదు, పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టేయడం, జోక్ చెప్పక ముందు నవ్వేయడం అంటే ఆపేయడానికి సంకేతాలు అన్నమాట, అందుకే ఆపేస్తానులేండి. అక్కడ ఈ జోక్ జబర్దస్త్ లో కొట్టదు బాగా హిట్ అయింది. నేను జోక్ చెప్పాక వాళ్ళు పెట్టుకుంటారులే. సరే అక్క. కాదు దిలీప్ బాబు, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఆవిడ గారికి జోక్ రాదు, అది కవరింగ్ చేసుకోవడం కోసం అక్కడ ఆపేసింది. సరే అయితే చెప్తాను మీరు చెప్తారు గానమ్మా. ముందుగా అయితే దిలీప్ బాబు ధన్యవాదాలు మాతో మాట్లాడినందుకు. మీ అన్నయ్యకి మంచి సంబంధం చూసాక మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, ఓకేనా? ఓకే. ఉంటావు నాయన. బాయ్. నమస్కారం. చెప్పు తల్లి జోకు, నాకు కూడా నవ్వాలనిపిస్తుంది. నువ్వు ఎలాగో సంభావన ఇవ్వట్లేదు, ఒక కాఫీ నీళ్ళని ఇవ్వట్లేదు, అట్లీస్ట్ జోక్ చెప్పినా కూడా కడుపు నింపుకుంటా. సరే జోక్ వినండి. అది మేం చెప్పాలి తల్లి, నువ్వు ముందు జోక్ చెప్పు. అంటే కొంచెం డబ్బా కొట్టుకోవాలి కదా చేతి. నువ్వు కొట్టుకునేది అది కదా, ఇప్పుడు చెప్పమ్మా జోక్. నీలాగా అన్నాను చేతు. అదే జోక్ చెప్పు తల్లి. సరే, ఒక ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది యాక్చువల్ గా చాలా నేరో రోడ్ అన్నమాట. ఆపోజిట్ లో ఇంకొక వెహికల్ వస్తూ ఉంటుంది. యాక్చువల్ గా జనరల్ గా నేనే ఫస్ట్ వస్తున్నాను, నువ్వు అక్కడ ఆగు అని చెప్పడానికి జనరల్ గా ఏం చేస్తారు, డిప్ కొడతారు కదా. సో ఆ అబ్బాయి ఏమో డిప్ కొట్టాడు అనమాట, నేను వస్తున్నాను నువ్వు ఆగు అని చెప్పడానికి. అండ్ ఈ అమ్మాయి ఏమో ఆకుండానే వెళ్ళింది, డిష్యూ ఢమాల్ కొట్టేసింది. అయితే ఇద్దరేమో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వీడు అడుగుతాడు, నేను డిప్ కొట్టాను కదా అయినా ఎందుకు ఆపలేదు అంటే, నేను కూడా నో చెప్పాను కదా నేనే వస్తున్నాను అని. నువ్వు ఎక్కడ డిప్ కొట్టావు, నువ్వు డిప్ కొట్టలేదు కదా అంటే, నేను వైపర్స్ ఇట్లా ఇట్లా అన్నాను కదా నో అని. ఆవిడ కూడా కాజల్ లాంటిదే, టిప్పు కొట్టిన ఆకంటే వెళ్ళి గుద్దిందంటే మన కాజల్ లెక్కదే. అందుకే ఆడవాళ్ళ డ్రైవింగ్ కి దూరంగా ఉండాలని చెప్తూ ఉంటారు. మా ఆరు కూడా వెళ్ళాలి. బాగుందమ్మా, ఫ్రాంక్ వీడియో ఎంత చూడముచ్చడిగా ఉందా, నీ జోక్ అంత వినసంపుగా ఉంది తల్లి. థ్యాంక్ యూ సో మచ్. నీకు సంబంధం ఇప్పుడు ఖచ్చితంగా, ఈ సంబంధం ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే, నువ్వు చేసుకోవాల్సిందే తల్లి. మా దగ్గర ఒక బేసిక్ అయినటువంటి అబ్బాయి ఉన్నాడమ్మా, 5.3 ఉంటాడమ్మా హైట్. ఈ మధ్య 1 ఇంచ్ ఎక్కువ పర్వాలేదు. ఆయనకు కొంచెం అంటే కొంచెం పొట్టు ఉంటదమ్మా. కొంచెం పొట్టు అంటే నాకు కూడా కొంచెం పొట్టు ఉంది కాబట్టి ఓకే. ఓకే, ఆయన గుండు ఉంటది. గుండు ఇట్స్ ఇన్ నౌ యాక్చువల్లీ. సో గుండు ఓకే. పవర్ స్టార్ అని ముద్దుగా అందరూ పిలుస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు తల్లి, ఆయనకి ఎన్నో సంబంధాలు నేనే దగ్గరుండి చేశాను అనుకో. కానీ ఈయన వచ్చేసి పవర్ స్టార్ అని చెప్పేసి ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు సురేష్. బేసిక్ గా ఉంటాడు పిల్లాడు. చూస్తానంటే ఒకసారి తీసుకొస్తాను, నచ్చితే మనం చేసుకో, లేదు అంటే వేరే సంబంధం చూస్తా. మీరు చెప్పిన క్వాలిటీస్ బట్టి ఓకే. కలర్ ఎలా ఉంటుంది? కలర్ వచ్చేసి నెల్లూరులో కుర్రోడు ఎలా ఉంటాడు అలాగే ఉంటాడమ్మా. కలర్ అండి, తెల్లగా ఉంటాడా? ఓకేనండి. మొహం మీద ఒక మచ్చ అనేది ఉండదమ్మా. అయితే ఓకే, ఇంకా ఓకే. అవునా? పిలిపించండి ఒకసారి. ఓకే, తప్పకుండా. ఈయనకి నచ్చిన సంబంధం కుదిర్చాను కాబట్టి నా సంభావన చేతిలో పడ్డాకే ఆ కుర్రాన్ని తీసుకొస్తాను చెప్తూ. నాకు ఆ అబ్బాయి నచ్చాలి, నచ్చిన తర్వాతే. అమ్మా, అడ్వాన్స్ కిందన్నా కొంచెం ఒక 10 రూపాయలు ఇస్తే కందిపప్పు కొనుక్కొని వెళ్ళి ముద్దపప్పు చేసుకుని తింటాను తల్లి. వద్దండి, ఫస్ట్ చూపించండి, ఆ తర్వాత 10 రూపాయలు ఏం కర్మ, ముద్దపప్పే పెడతాను మీకు. అందుకేనమ్మా ఇంత ఏజెస్టానికి పెళ్లి కాలేదు. పెళ్లిళ్ళ పేరయ్యా బతుకు నాశనం అయిపోయిందో. ఏనియో నాకు ఒక చిన్న బ్రేక్ ఇచ్చావనుకో, కడుపు డ్రు డ్రు అంటుంది, బయటకి వెళ్ళి వస్తాను తల్లి. ఇందాక నుంచి కంపు కొడుతుంది. ముద్దపప్పు ఎక్కువ తిన్నాను ఇవాళ. హలో, సతీష్ బాబు, నేను మీడియేటర్ మన్మధరావుని మాట్లాడుతున్నాను. సంబంధం చేయడమన్నావు కదా, ఒక ఆంటీని చూశాను. ఓ సారీ సార్, అమ్మాయిని చూశాను. నువ్వు మరి కాసేపులో వచ్చావనుకో వాళ్ళ ఇంటికి, సంబంధం సెట్ చేసేద్దాము. సురేష్ అన్నారు కదా ఇందాక. సతీష్ బాబు నీకు ఫోన్ చేశాను, క్షమించు బాబు, నీకు కదా సంబంధం. బాయ్. హలో, సురేష్ బాబు, సంబంధం చూసేసాను నాయన. అయ్యో ఏడుస్తున్నావు ఎందుకు? పర్లేదులే, సంభావన ఇస్తావు కదా, ఏడమాక, నేనే చూసేలే నీకు సంబంధం. వచ్చేసి అడ్రస్ వాట్సాప్ చేస్తాను, లొకేషన్ షేర్ చేస్తాను, ఆ లొకేషన్ కి వచ్చేసి. ఓకే, కానీ గుర్తుపెట్టుకో, ఇక్కడికి వస్తే నీళ్లు కూడా ఇవ్వరు, వచ్చి సంబంధం చూసుకుని వెళ్ళిపోవడమే. నేను వచ్చాను, గంట అయింది, ఒక్కడు కూడా పెట్టలేదు ఏమి. ఓకేనా?
ఉంటా వచ్చేసే బాయ్. వస్తున్నాడమ్మా ఇంకాసేపట్లో వచ్చేస్తాడు పిల్లాడు. కాదు సంభావన అంటున్నారంటే ఆయన కూడా పంతులా? కాదమ్మా నాకు సంభావన ఇవ్వాలి కదా, ఆయనకి సంబంధం చూసినా నీకు సంబంధం చేస్తే సంభావన రావాల్సింది నాకే. ఓహో ఓకే ఓకే. సో ఆయనకి సంభావన కూడా ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి తీసుకోండి, నా దగ్గర. అమ్మ తల్లి నీకు చెవుడేమైనా వచ్చిందా? ఆయన నాకు సంభావన ఇస్తాడు, నువ్వు సంభావన ఇస్తావు, నాకు వస్తుంది ఇద్దరు అంతే. అదే నీకే వస్తుంది అంటున్నా. అవును. ఆయన ఎలా చేస్తారు కదా, ఇంకా నేను ఇవ్వడం ఎందుకు అంటున్నా. సంబంధం అయినట్టే, ఆయనే పీసుగా అనుకుంటే దానికి మించినట్టుంది ఈ పిల్ల కూడా. ఇద్దరికిద్దరు సెట్ చేస్తే పేడ పోద్ది కాబట్టి మంచిగా అవుతుంది. వాడు వచ్చాక నీకు సంబంధం సెట్ చేస్తాను తల్లి. సరే నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఆయన కూడా పీసుగాడంట. ఆహా అయితే జోడి బాగా కుదురుద్ది. అవును మొన్నటి దగ్గర పిచ్చి పిచ్చి కలిసేది అద్దరిపోయింది, ఇప్పుడు పీసు పీసు కలిసి ఇంకా అద్దరిపోద్ది తల్లి. పిచ్చి పిచ్చి ఎవరితో కలిసిందండి? అప్పట్లో నీకు పిచ్చి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పావు కదా. ఎవరది? సరే ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయాలా మనం? టాపిక్ ని బాగా డైవర్ట్ చేస్తున్నారు పంతులు గారు. ఇప్పుడు నేను యాక్చువల్ గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తారండి సురేష్ గారు? అమ్మా తల్లి రావాలి కదా, వాడు అసలే పీసుగాడు. ఏ సైకిల్ తొక్కుని వస్తున్నాడో లేకపోతే నడుచుకుని వస్తున్నాడో నాకేం తెలుసు. వాడు రాగానే నీకు సంబంధం సెట్ చేస్తాను తల్లి. ఎప్పుడు ఉంటారండి ఆయన? ఆయన వచ్చేసి ఫిలిం నగర్ లో ఉంటాడు. ఫిలిం నగర్ నుంచి బేగంపేట రావాలంటే ఖచ్చితంగా ఒక అరగంటనే పడుతుంది. అమ్మో అరగంట టైం లేదు కదండి, టైం పని అయిపోయి. చేస్తాను ఉండమ్మా, నేనే క్యాబ్ బుక్ చేసి దాని బిల్లు కట్టి వాడికి బిల్లు పెట్టేస్తాను. పర్వాలేదండి, నేను క్యాబ్ బుక్ చేస్తాను కావాలంటే. బామ్మో ఇలాంటి చేయమాక, భూకంపాలు వచ్చేస్తాయి తల్లు. నువ్వు నీలాగే ఉండు, నా పనులు నేను చేస్తాను, నీ పనులు నువ్వు చెయ్యి. పర్వాలేదండి, ఎలాగో సురేష్ గారికే కదా వినట్లేదు, వినిపించుకోవట్లేదు. క్యాబ్ బుక్ చేసాను తల్లి, ఆయన క్యాబ్ లో వచ్చేస్తాడు. ఓకే మరి ఆయన వచ్చేలోపు మనం ప్రాంక్ కాల్ చేద్దాం. ఎస్ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. రామ్ దుర్గా ప్రసాద్ కి కాల్ చేసేస్తున్నాము, తన ఫ్రెండ్ ప్రసాద్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు. సో ఒక ఆట ఆడేసుకుందాం. హలో 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 రామ్ దుర్గా ప్రసాద్ గారా అండి మాట్లాడేది? నేను మేడం ఎవరండి? రామ్ దుర్గా ప్రసాద్ గారు, యాక్చువల్ గా మా నాన్నగారు మీ నంబర్ ఇచ్చారండి. మా నాన్నగారు మీ నంబర్ ఇచ్చారు. ఆయనకి మా మీడియేటర్ ఒక ఆయన ఉన్నారండి, మీడియేటర్ మన్మథరావు అని, ఆయన ఇచ్చారనమాట మీ నంబరు. హలో మీ నాన్నగారి పేరు రామకృష్ణే కదండి? మీకు సంబంధం చూస్తున్నారంట కదా? హలో అదే దానికోసమే మా నాన్నగారు మీ నాన్నగారు మాట్లాడుకున్నారు. మాది హైదరాబాద్ అండి. యాక్చువల్ గా వెస్ట్ గోదావరి మాది, ఇక్కడ సెటిల్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? దుర్గారావు అండి. దుర్గారావు టేకి అండి. హలో చెప్పండి. స్టాక్ మార్కెట్ లో వర్క్ చేస్తానండి. ఏంటండి? స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెటా? సూపర్ అండి. మీకు ఎంత వస్తుందండి శాలరీ? 10,000. ఓకే పర్వాలేదులేండి, నాకు ఒక 50 వస్తుంది. మన ఇద్దరిది కలిసి రైతు బజార్ లో అండి. ఏంటండి? ఎంఎస్సి ఫార్మస్యూటికల్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ చేశానండి. అవునండి. ఒక 15 నుంచి 20 వేలు వస్తాయండి. పైన ఖర్చులకి అవి వాటికి 30 వస్తాయి. మొత్తం కలుపుకొని ఒక 50 అట్లా వస్తాయండి. సీజన్ బాగున్నప్పుడు మంచిగా వస్తాయండి. సీజన్ బాగున్నప్పుడు మంచిగా వస్తాయి, స్పెషల్లీ టమాటాల సీజన్. టమాటాల సీజన్ బాగున్నప్పుడు ఎక్కువగా వస్తాయి. సరే కానీ మీ నాన్నగారు నా గురించి ఏం చెప్పలేదండి? ఏం చెప్పలేదండి. ఓ సరే, అంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి అని చెప్పారనమాట, అందుకే. మీరు ఇటు సైడ్ ఏమన్నా వస్తున్నారండి? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడున్నారు? తెలుసు తెలుసు, అంటే ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతున్నా. ఆఫీస్ లో ఉన్నారా? ఓకే పర్వాలేదండి, కాసేపు మాట్లాడచ్చా? మాట్లాడండి. మీకు కూరగాయల్లో ఏమి ఇష్టం అండి? మీకు కూరగాయల్లో ఏ కూరగాయ అంటే ఇష్టం? అదే నాకు వంట చేయడం రాదు, అందుకని అడుగుతున్నాను. మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అలవాట్లు ఏంటండి? అదే జనరల్ గా అబ్బాయిలకి అలవాట్లు ఉంటాయి కదా. అదే ఏంటండి? అదే నేను నా నోట్తో చెప్పదలుచుకోలేదండి. నేను
అదే మందు సిగరెట్ లాంటివి లేదండి. లేవా అండి? అయితే ఓకే అండి, మీరు కూడా నా టైప్. నైస్. నాకు అసలు ఆ వాసన కూడా పడదండి బాబు. పక్కన ఎవరన్నా నించుంటే నాకు కుక్కలాగా అర్థమైపోయింది వాళ్ళు ఏం చేసి వచ్చారు. హస్బెండ్ ఏంటంటే తెలియదు కానీ మీ పేరేంటండి? నా పేరు చెప్పలేదా అండి మీకు? చెప్పలేదండి. వీర వెంకట కనక మహాలక్ష్మి అండి. ఆహా. నచ్చిందా అండి పేరు? హలో చెప్పండి. బాబు నచ్చిందా సంబంధం? మీరెవరండి? బాబు నేను మీడియేటర్ మన్మథరావుని మాట్లాడుతున్నాను. పెళ్లిళ్ళ పేరయ్య. నాన్నగారు నాకు చెప్పారు ఈ అమ్మాయితో మాట్లాడించమని. అమ్మాయి నచ్చిందా నాయన? ఎవరండి మీరు? ఎవరు? మాది మస్తు టైం పాస్ అనే కార్యక్రమం ఈటీవీ ప్లస్ నాయన. ఈటీవీ ప్లస్ అండి. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాం. టేకి ప్రసాద్ మిమ్మల్ని ఆటాడించమన్నారు, అందుకే ఫోన్ చేసాం నాయన. టేకి ప్రసాద్ అండి. ప్రసాద్ మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్ ప్రసాద్ గుర్తులేరా? టీ ప్రసాద్ ఆయనే. ఏమైనా చెప్తారా ఆయనకి? హాయ్ చెప్పండి. హాయ్ ప్రసాద్. మంచిగా అనిపించిందా ఆయన? మంచి సంబంధం వచ్చింది, అమ్మాయి వాయిస్ బాగుందని. విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పండి. ఓకే, విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రసాద్ కి. ఆయనకి కూడా సెట్ చేసింది నేనే. ఓహో ఓకే. ఎనీవేస్ నాయన, నీకు మంచి సంబంధం రావాలి అని చెప్పేసి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నాం నాయన. నీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారేజ్ లైఫ్. టాటా. బాయ్ బాయ్ బాయ్. See you. అమ్మాయి అయిపోయింది. దాని తర్వాత మనోడికి రాదు డైలాగ్. చాలా బాగా మాట్లాడారండి. ఎక్కడా నా పెళ్లి కొడుకు? ఎక్కడా? ఏరా ఏడున్నావురా? క్యాబ్కి డబ్బులు లేవా? వస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఇంతేనమ్మా. అసలు క్యాబ్కి డబ్బులు కూడా అందుకే నేను బుక్ చేస్తా అన్నది. ఒక్క నిమిషం ఉంటే తల్లి వస్తాను. వస్తాడు నా రాజు ఈ రోజు రానే వచ్చాడు. అమ్మా అలా ఎగ్జైట్ అవ్వమాక, ఉన్న సంబంధం కూడా పోద్ది, పిల్లాడు తెచ్చుకుంటాడు. ఓకేనండి. నాయన సురేష్ ఈడి పేరు కాజలు. చూడ్డానికి ఆంటీ లాగా ఉంటది కానీ పిల్లే ఇంకా పెళ్లి కూడా కాలేదు. మీరు అన్నట్టు కొద్దిగా బానే ఉంది కానీ కొద్దిగా ముదురుగా అనిపిస్తుంది. చూడ్డానికి ముదురుగా ఉంటది కానీ నచ్చిందిలేండి. లేతే డబ్బులు ఇచ్చేయాలా? అరే పెట్టాను ఆయన, నువ్వు లోపల నా సంభావన ఇవ్వడానికి తెచ్చావు. డబ్బులు లోపల పెట్టు. అయితే వేస్ట్ అనిపిస్తుందండి. అంకేస్తే మేలేము. ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, మీరు ఎందుకండి వెళ్ళారు ఆటో డబ్బులు ఇవ్వడానికి? వీడు కూడా నీట్ అయిపోయినమ్మా, ఉన్నా కూడా రాసుకుంటారు. ఎనీవేస్ నీకు నచ్చాడా పిల్లాడు? ఏరా నచ్చిందా పిల్ల? నచ్చిందండి. డబ్బులు ఎవరికి ఇవ్వాలన్నా బాధపడతాను కానీ ఈ అమ్మాయికి ఎంతైనా ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? సరే ముందైతే నా సంభావన ఇస్తే గనక నేను బయలుదేరుతాను. 500. అరే ఇచ్చేస్తాను. ఐశ్వర్య లాంటి ఆంటీ నీకు ఇచ్చేయండి రా. 500 కాజల్ గారు ఇంకెంత ఇమ్మంటారు? ఇంకొక 500 ఇచ్చేద్దాం పోనీ. ఇంకొక 500 చాలు. ఓకే ధన్యవాదాలు. గంట సేపు కూర్చున్నా నోరు తడపకుండా 1000 రూపాయలు ఇచ్చారు. చక్కగా 3 కేజీల కందిపప్పు వేసుకుని ఉద్దపప్పు తిని హ్యాపీగా ఇంట్లో ఉంటాను ఆయన. పెడతాను. అది పెట్టాలనుకుంటే దానికి పెట్టిన ఆయన నేను వెళ్ళొస్తాను. ఉంటానే. అది పెళ్ళయ్యాక నేను డిసైడ్ చేస్తా. మాట విన్నాడా కందిపప్పు, మాట వినకపోయాడా గన్నేరు పప్పే. ఎనీవేస్ నైస్ అండి, చాలా బాగున్నారు మీరు. కూర్చోండి ఇంకా మాట్లాడుకుందాం. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన మస్త్ టైం పాస్. వెళ్తూ as I always say, keep smiling and enjoy every second of your life. Love yourself and love everyone. And thank you so much for watching us on Mast Time Pass. Take care, love you all. Bye.